దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 7వ తేదీ జూన్ మాసము 2026 సంవత్సరం. ఇంకొక నూతనమైన వాగ్దానము దేవుని యందు మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు నేర్చుకుంటున్న ఈ వాక్యము అద్భుతమైన వాగ్దానం. కారణం ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కదా, ఫోన్ పెట్టుకొని రికార్డింగ్ చేస్తున్నాను. ఈ ఫోన్ క్వాలిటీని బట్టి, ఇక్కడ లైటింగ్ ఎన్విరాన్మెంట్ని బట్టి, ప్రైవేట్ నా బ్యాక్గ్రౌండ్ని బట్టి, అంటే ఈ అట్మాస్ఫియర్ నా యొక్క రిఫ్లెక్షన్ మీద ఆధారపడి ఉంది. అంటే వాడుతున్న ఈ కెమెరా క్వాలిటీని బట్టి, నా బ్యాక్గ్రౌండ్ని బట్టి, మెయిన్ నా యొక్క ఫేర్నెస్, ఈ ముఖము ప్రకాశించటం బట్టి మీరు నన్ను చూడగలుగుతున్నారు. అయితే ఇది ఇన్పుట్. కానీ ఎప్పుడైతే దీన్ని ఎడిటింగ్లు చేసి అప్లోడ్ చేసేటప్పటికి క్వాలిటీ తగ్గిపోయి, ఏది ఏమైనా మీరు వాడుతున్న మళ్ళా మీ చేతిలోకి వచ్చే ఆ ఫోన్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, టీవీ స్క్రీన్ కావచ్చు, అంటే అక్కడ ఆ వాతావరణం బట్టి, అంటే 3 ఉన్నాయి కదా. ఒకటి, నేను ఇక్కడ ఏమైతే సిద్ధపరిచాను, రెండవది ఏదైతే మీరు చూడగలుగుతున్నారు, కానీ మధ్యలో ఉండే అప్లోడ్, అదేవిధంగా డౌన్లోడ్. ఇంతే అర్థం ఏంటంటే, ఇటు సిద్ధపరిచింది, ఇటు మీరు చూడగలుగుతుంది, మధ్యలో జరిగే ప్రాసెస్. ఈరోజు వాక్యము ఇది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అంటే దేవుని యొక్క వాక్యము, మనము అందరము అద్దము వలె ప్రభువు యొక్క మహిమను ప్రతిఫలింప చేయుదుము. మనము అందరము ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుదుము. ఏమంటున్నారు? మనము అందరము కూడా ప్రభువు మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుదము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనము ఈ విధంగా ఉంది: మనము అందరము ముసుగు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. ఎన్ని స్టేట్మెంట్స్ చెప్తున్నాడు? ఒకటే స్టేట్మెంట్, కానీ దాన్ని వివరించడానికి ఇంత ప్రయత్నం. ఏంటంటే, వీఆర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్. అంటే మనల్ని చూసిన వారు దేవుని మహిమను చూడగలిగేటట్లు మనము మార్పు చెందాలి. ఇది ఇక్కడ భావం. అంటే ఎగ్జాంపుల్కి, నిన్ను ప్రభు ప్రేమతో ప్రేమించున్నాను, నా రాజు మహిమ నీలో చూస్తున్నాను. అంటే ఆ యొక్క రాజు యొక్క మహిమ మనలో చూడగలగాలి. అంటే మనమందరము దేవుని పోలికగా ఉన్నాం. ఇక్కడ ఇవ్వబడిన పాయింట్స్, మనము అందరము ఓకే, అది సబ్జెక్టు. ముసుగు లేని ముఖముతో, అంటే మనం పైన ఏదో ముసుగు వేయబడింది. అదేంటి ఈరోజు నేర్చుకోబోతున్నాం. ప్రభువు యొక్క మహిమను, అంటే మనల్ని దేవుడు తన మహిమతో చేశాడు కనుక అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు. అంటే అద్దంలో మన ముఖం మనకే కనబడుతుంది కదా, కనుక మిర్రర్ రిఫ్లెక్షన్ అని చెప్తున్నారు. కానీ అద్దంలో ఎడమ కుడిలాగా, కుడి ఎడమలాగా, ఎందుకంటే ఆపోజిట్ ఉన్నాం కనుక. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? మహిమ నుండి అధిక మహిమ. అంటే ఉన్న మహిమ సరిపోదు, మహిమ నుండి అధిక మహిమకు పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికలో మార్చబడుతున్నాం. ఇది కాంటెంట్. ఇంగ్లీష్లో న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ 2 Corinthians chapter 3 verses 18. అండ్ we all, అంటే మనం అందరము కూడా, who with unveiled faces, అంటే మన యందు ఎటువంటి కూడా అంటే ముసుగు లేని వారమై, అన్వెయిల్డ్, వేల్ వేస్తారు కదా పెళ్లి కుమార్తెకు, ఆ ముసుగు అనే దాన్ని వేల్ అంటారు. అన్వెయిల్డ్ అంటే ముసుగు లేని ముఖముతో, కంటెంప్లేట్ అంటే ద లార్డ్స్ గ్లోరీ. కాంటెంప్లేట్ ఇది మెయిన్. అంటే మన యొక్క ముఖము దేవుని ముఖములాగా మారడము. ఇది ఇక్కడ అంటే ఏమని చెప్తున్నాడు? ఆయన మహిమతో ఆర్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ దిస్ ఇమేజ్ విత్ ఎవర్ ఇంక్రీజింగ్ గ్లోరీ. అంటే రూపాంతరము, ట్రాన్స్ఫార్మ్డ్, ఇది మెయిన్ అన్నమాట. ట్రాన్స్ఫార్మ్డ్ ఇది నేర్పిస్తాను. అయితే విచ్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్ హూ ఇస్ ద స్పిరిట్. ఎవరి నుంచి? ఆయన ఆత్మ ద్వారా. ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? రూపాంతరము చెందుట. యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానం చెందారు కదా. పునరుద్ధానం చెందక ముందు ఈ మాట బైబిల్లో 4 చోట్ల వాడారు. ఇప్పుడు ఇక్కడ ఒక చోటు కదా.
రూపాంతరము, ట్రాన్స్ఫర్మేషన్, ఇదే మెయిన్ అన్నమాట మనకి కావలసిన వాక్యం. ఈ రూపాంతరము అనేది ఒక ప్రక్రియ అయితే మనకి తెలుసు. మత్తయి సువార్త 17వ అధ్యాయము అక్కడ అదే విధంగా మార్కు సువార్త మనము ఒకసారి చూసేస్తే ఇక్కడ ఏమంటున్నాడు? మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడుతుంది 2వ వచనంలో. ఇక్కడ ఏముంది? ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు తెల్లని వాయెను అని చెబుతూ మొదటి వచనము వారి ఎదుట రూపాంతరము పొందెను. అదే విధంగా మనము మార్కు సువార్త 9వ అధ్యాయం 2వ వచనం వారి ఎదుట రూపాంతరము పొందెను. ఇక రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం మీరు దేవుని చిత్తం ఏదో తెలుసుకుని పరీక్షించి మీరు గ్రహించినట్లు మీ మనస్సు మారి రూపాంతరము. ఈ 4 చోట్ల రూపాంతరము, ట్రాన్స్ఫర్మేషన్. ఎలాగా? ఇప్పుడు గొంగలి పురుగులోని ఏముంది? మనందరికీ తెలుసు, అది రూపాంతరం చెందితే సీతాకోకచిలుక. ఫైన్. ఒక విత్తనంలో ఏముంది? అది చచ్చిపోయి అది ఫలిస్తే అందులో గొప్ప విత్తనాలు ఉన్నాయి, గొప్ప పంట ఉంది. కనుక మనందరిలో కూడా దేవుని గొప్ప ప్రణాళిక ఉంది. ఆ ఔటర్ షీల్డ్ అంటే మన పైన ఉన్న ఆ సెకండ్ ఫేస్ ని మనము తీయగలిగితే ప్రజలు చూడగలుగుటకు. అంటే మనందరికీ తెలుసు, దేవుడు తన పోలికతో తన స్వరూపంలో మనల్ని చేశాడు. కనుక ఈ ప్రతిఫలింప చేయుట, ఉదాహరణకి మత్తయి సువార్త 5:8 ఏం చెప్తుంది? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అయితే హృదయము శుద్ధిగా ఉంటే వారు దేవుని చూపిస్తారు. దే విల్ షో ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రేమని చూపించగలుగుతారు. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్న ఒక్క భావం ఏంటంటే, మనం ఇంత వాక్యం నేర్చుకునే ముందు ఏ సందర్భంలో చెప్తున్నాడు? మనము అందరము ముసుగులేని ముఖములతో, అంటే ఏ ముసుగు ఉంది అని మనము ఇక్కడ చదవడానికి ప్రయత్నం చేస్తే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇక్కడ మనకి 2వ కొరింథీ 3వ అధ్యాయము మనము 8వ వచనం నుంచి ఆత్మ సంబంధమైన పరిచర్య మహిమ గలదై ఉండను. అంటే ఆత్మ సంబంధమైన పరిచర్య మనస్సుకి సంబంధించిన, ఇది కార్నల్ మ్యాన్, ఇది స్పిరిచువల్ మ్యాన్. ఇది మనస్సుని వెంబడిస్తాడు, ఆత్మని వెంబడిస్తాడు. ఇది శిక్షావిధికి కారణమైతే మరి మహిమకు పరిచర్య అత్యధికమైన మహిమ అని చెప్పుతూ మనం నేర్చుకున్నాం. ఏమని? ఆ బండరాతి మీద కాక మెత్తని హృదయము అను పలకల మీద దేవుని ఆత్మ అనే సిరాతో. కనుక అత్యధికమైన మహిమ ఉండడం వల్ల ఇంతకు ముందు మహిమ పొందింది, ఇప్పుడు ఇది మహిమ లేదు. ఎగ్జాంపుల్కి మీకు అర్థమైంది నేను చెప్తాను. ఇప్పుడు ఒక గ్లాసులో చల్లటి నీళ్లు వేయాలి, చల్లటి నీళ్లు వేయాలి. 2వ గ్లాసులో ఇక్కడ వేడి నీళ్లు, ఇక్కడ గోరువెచ్చని నీళ్లు వేయాలి. ఇక్కడ వేడి నీళ్లు, ఇక్కడ గోరువెచ్చని నీళ్లు, ఇందులో చల్లటి నీళ్లు వేయాలి. అప్పుడు ఈ చెయ్యి వేడి సలసలమాగుతున్న నీటిలో వేయాలి, ఈ చెయ్యి చల్లగా ఉన్న నీటిలో పెట్టాలి. ఈ 2 పెట్టాం కదా. ఇప్పుడు ఇవి 2 తెచ్చి ఈ అదే పోనీ ఇక్కడ గోరువెచ్చని ఇందులో పెట్టినప్పుడు ఏమవుతుంది? ఇది వేడిలోంచి చల్లకి వచ్చింది కాబట్టి చల్లగా ఉంటుంది, ఇది చల్లలోంచి గోరువెచ్చలోకి వచ్చింది కాబట్టి వేడిగా అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఇవి ఉన్న వాతావరణము, ఇది ఉన్న వాతావరణము, అవి పర్సెప్షన్ చేసినవి, అవి గ్రహించినవి. కనుక ఇది రూపాంతరము ఆపోజిట్ లో చూపిస్తున్నాయి. అంటే నీవు ఒక వ్యక్తిని మారాలి అంటే, ఒక వ్యక్తి తాగుబోతు కావచ్చు, ఒక వ్యక్తి జూదం, అతని వాతావరణం మార్చండి అంటున్నారు. అంటే ఎందుకు వాతావరణం మార్చాలి అంటే, అతను ఇప్పటి వరకు అడాప్షన్ అంటే అతను చూసింది ఇదే కనుక, ఇదే అతను జీవితం అనుకుంటున్నాడు కనుక, అతన్ని మార్చడానికి అతనిలో అంతరంగంలో మార్పు చెందాలి అంటే చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనము మార్చగలుగుతున్నాం. ఉదాహరణకి మనకందరికీ తెలిసిందే, బట్టల్ని తడి బట్టలో అంటాం. ఎండలో పెడితే అప్పటి వరకు అవి తడిగా బరువుగా అవి ఉన్నాయి కనుక ఒకసారి ఎండకి ఎండిపోతే అవి తేలికైపోయి ఎగిరిపోతూ ఉన్నాయి. అంటే రూపాంతరము అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోంచి, భారమైన స్థితిలోంచి తేలికైన స్థితిలోకి రావడానికి మధ్యలో ఉన్న ప్రాసెస్. ఇప్పుడు మనము ఇక్కడ ఏ సందర్భంలో చెప్తున్నాడు? తగ్గిపోవు మహిమ నిలిచి ఉండిన ఎడల, మరి ఈ ఆత్మ పరిచర్య మహిమ అని చెబుతూ ఈ ధర్మశాస్త్రము మోషే ద్వారా వచ్చింది. ఈ యొక్క నూతన నిబంధన క్రీస్తు యేసు ద్వారా కలిగింది. ఇప్పుడు ఈ రెండింటికి సంబంధము చూపిస్తూ తగ్గిపోవచ్చున్న ఇశ్రాయేలీయులు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకున్నాడు. మోషే యొక్క ముఖము కోసము చెప్పుతూ ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ లో నేర్పిస్తుంది.
మేము అట్లు చేయక ధైర్యముగా ఏంటి, ఎంత గొప్ప అద్భుతాలు మోషే ద్వారా జరిగినా కూడా వాళ్ళు కఠినమయ్యారు. కానీ క్రీస్తు యేసు ప్రభుల వారు ఆ కఠినత్వానికి మరి ఏ విధముగా బలియాగమం చేశారో కనుక ఇంకా వారి పైన ముసుగు వేసుకుని ఆ ముసుగు ఇంకా కూడా తీయబడలేదు. కనుక ప్రభువే ఆత్మ. ఎప్పుడైతే నీవు ఆత్మని అవగాహన చేసుకోవడానికి, నీ అంతరంగాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావో, మనము అందరము ముసుగు లేని ముఖముతో, అంటే లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడుతున్నాం కదా, పైకి ఒకటి చెప్తున్నట్టు ఉంటున్నాం కానీ లోపల కుమిలి కుమిలి, అంటే ఒకని హృదయము విరిగినదై ఉన్న పైకి నవ్వుతూ కనబడుతున్నాం కదా. ఎవరి లోపల ఉన్న దుఃఖం వారికే తెలుస్తుంది కనుక పైకి ఎవరికి చెప్పితే ఏం లాభము, ఎవరు వారుస్తారు తీరుస్తారు. కనుక ప్రతి ఒక్కరికి కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి. ఆ డ్రాబ్యాక్స్ ఎందులోకి వెళ్ళిపోతాయి, అంతరంగంలోనికి వెళ్ళిపోతాయి. కనుక దావీదు ఏమంటున్నాడు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా. ఇప్పుడు ఈ అంతరంగమే దేవుని దేవాలయము అయినప్పుడు మనమందరము కూడా అంతరంగంలో, అంటే మనసారా నవ్వుతూ మనసారా మాట్లాడే స్నేహం దొరుకుతుందా? ఎందుకు మనిషి అక్కడికి వెళ్ళిపోతాడు? ఏ ప్రేమ అయితే నీ దగ్గర దొరకట్లేదో, ఏ చనువు అయితే నీ దగ్గర దొరకట్లేదో, ఏ స్వాతంత్ర్యం అయితే నీ దగ్గర దొరకట్లేదో, నువ్వు భార్యవైనా, అక్కవైనా, చెల్లివైనా, కూతురువైనా, కొడుకువైనా, తండ్రివైనా, తల్లివైనా, వారు ఆ ప్రేమను వెతుక్కోవడానికి తాగుడు అనే బానిసత్వానికి ఈ రకరకాల అలవాట్లకు అలవాటు పడిపోయి ముసుగు వేసుకుని ద సెకండ్ ఫేజ్ దే ఆర్ రిఫ్లెక్టింగ్, వేరే రూపము వారు చూపించగలుగుతున్నారు. కనుక ఇక్కడ మనమందరము ముసుగు లేని ముఖముతో దేవుని చూపించగలుగుతాము అన్న కాంటెక్స్ట్ లో ఇక్కడ చెప్పబడుతూ ఈ ప్రాసెస్ గురించి మనము నిర్గమాకాండము ఇక్కడ అసలు ఎక్కడ జరిగింది ఇవి 34వ అధ్యాయం 28వ వచనంలో యేసు క్రీస్తు ప్రభు ముఖము ప్రకాశించుటకు మోషేని పోలుస్తూ దేవుడు మోషే వీరిద్దరూ కూడా నేను ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును అని సాక్ష్యం పలుకుతున్న దేవుడు ఇక్కడ మోషే 40 రాత్రి పగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉన్నాడు, దేవునితో అక్కడ ఉన్నాడు. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. కారణం ఏంటి? ఆయన సన్నిధిలో ఆకలి ఉండదు, దాహం ఉండదు. ఎందుకని? 40 రాత్రి పగళ్ళు ఇక్కడ చెప్పబడుతుంది. ఏలియాకి ఆహారం పెట్టినప్పుడు 40 రాత్రి పగళ్ళు ఆ ఆహార బలము చేత అతను ఎంతో దూరము ప్రయాణం చేసి వెళ్ళినట్లు మనము చూడగలుగుతున్నాం. కనుక ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఉంటామో నిద్ర, ఆహారాలు, దాహము ఏమీ ఉండవు. కనుక ఆయన నిబంధన వాక్యములను మళ్ళా రాసిచ్చినప్పుడు ఆ శాసనములు గల ముఖము, అంటే ఇక్కడ ఆ పలకల్ని పట్టుకుని ఆ కొండ దిగుచుండగా మోషే ముఖము ప్రకాశించిన సంగతి మోషేకు తెలియదు. ఎందుకంటే ప్రభువుతో ముఖాముఖిగా, ఉదాహరణకి సాంబార్ వండుతుంటే మనకి తెలీదు కానీ సాంబార్ వాసన ప్రజలకు తెలుస్తుంది. ఎరా సాంబార్లో ఉండొచ్చావా? అదే సంపెంగ పూల దగ్గరికి వెళ్ళామనుకో ఆ వాసన మనం రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అంటే ద రిఫ్లెక్షన్, నీవు దేన్ని చూపిస్తున్నావో. ఎప్పుడైతే ప్రభువుతో ముఖాముఖిగా చిమికీలతో పనిచేస్తే మన పైన చిమికీలు పడతాయి కదా. కనుక అహరోను ఇశ్రాయేలీలందరూ కూడా మోషే ముఖమును చూచినప్పుడు ప్రకాశించను కనుక భయపడ్డారు. కనుక ఇక్కడ మోషే ఏం చేశాడు? ముసుగు వేసుకొనెను. కనుక ఎప్పుడైతే ముసుగు వేసుకొనెనో అప్పుడు అక్కడ ఆ ముసుగు, అంటే అతడు వెలుపలికి వచ్చే వరకు ఆ ముసుగు తీసివేశాను. అంటే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అతను ముసుగు వేసుకోలేదు, తీసివేసి ఉన్నాడు. కానీ ప్రజల యొద్దకు వచ్చినప్పుడు ముసుగు వేసుకున్నాడు. కనుక ఇక్కడ మనం నేర్చుకోవలసిన ఆత్మీయ పాఠం ఏంటంటే దేవుని దగ్గర నువ్వు ఎటువంటి దాపరకము లేకుండా ఓపెన్ గా మాట్లాడాలి. ఈ లోకంలో ముగ్గురు దగ్గర ఓపెన్ గా మాట్లాడాలి. ఒకటి నెంబర్ 1 డాక్టర్ దగ్గర నువ్వు చెప్పకపోతే ఇంకో వేరే సూది వేస్తాడు. రెండవది లాయర్ దగ్గర నువ్వు ఖచ్చితంగా చెప్పకపోతే వారు వేరే కేసు వేస్తాడు. ఇక మూడవది పాస్టర్ దగ్గర నువ్వు చెప్పకపోతే వేరే ప్రార్థన చేస్తావు. అయ్యగారు ఎలా ప్రార్థన చేస్తావు నువ్వు చెప్పు అంటే ఈ ముగ్గురు. కానీ నీకు తెలుసా, యథార్థంగా ముసుగు లేకుండా బట్టలు లేకుండా వలసి భార్యాభర్తలు ఉండగలుగుతున్నామా? లేము. కారణం ఏంటంటే మనలో ఉన్న సీక్రెట్ అనుకున్నాయి, ఎదుటోళ్ళలో ఉండాల్సిన సీక్రెట్ లేదు. అంటే కనీసం నువ్వు దేవుని దగ్గరికి వచ్చినా కూడా ప్రభువా నాలో నాకు అన్యాయం చేయదు, ముసుగు తీయి, దేవుని ముందు యథార్థంగా హృదయాన్ని పెట్టు, ఆయన సన్నిధిలో పంచు. ఆయనకి నీ బాధంతా నువ్వు అడగక ముందే నీ హృదయాలు ఎరిగి ఉన్న దేవుడు నీ అంతరంగములు ఎరిగి. ఎందుకండి ఆయనకి తెలీదా? ఆయనకి తెలుసు కదా, ఆయనకి అన్నీ తెలుసు కదా. కానీ నువ్వు ఒప్పుకుంటావని ఆయన ఎదురు చూస్తున్నాడు కదా. మనం ఒప్పుకోం కదా. మనం చేస్తుంది ఎప్పుడు మనకి తప్పు కాదు. ఎవరున్నారు అంటాము. నువ్వు ఉండొచ్చు కదా, ఆయనతో అయినా యథార్థంగా ఉండొచ్చు కదా. అందుకే ప్రభు ముందు నీ హృదయమును తెరవాలి. ఎప్పుడైతే ప్రభు ముందు నీ హృదయాన్ని తెరుస్తావో
ఆయన నీ హృదయంలోనికి ఏమన్నా చేయగలుగుతాడు. ఆయన ఏమన్నా చేయాలనే కదా. ఉదాహరణకి ఇప్పుడు ఇవి రెండు చూసాం కదా, ద ప్రాసెస్. ఇక్కడ ప్రాసెస్ వాళ్ళు రాస్తూ ఏమంటున్నారు, హెబ్రీలకు రాసిన పత్రిక గ్రంథకర్త మూడింటితో పోలుస్తున్నాడు. బయట ఆవరణము, ప్రతిష్ఠిత స్థలము, అతి పరిశుద్ధ స్థలం. కానీ ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు వారు చనిపోయి పునరుద్ధానుడయ్యాడో, ఇంకా అడ్డు తెరలు అంటే అడ్డు తెరలు తీసివేసేదే. మనం ఎప్పుడైతే అడ్డు తెరలు తీసివేస్తామో అప్పుడు ప్రభు మహిమ అనగా అంధకారంలో ఇచ్చి వెలుగు ప్రకాశించునుగాక అని ఎప్పుడైతే క్రీస్తు యేసునందు ఆ చీకటి అడ్డు తెరలు తొలగిపోయినాయో, కనుక ఇక్కడ ఈ ప్రాసెస్ వాళ్ళు చెబుతూ ఏమని చెప్తున్నారంటే, సామెతలు 4:18 పట్టపగలు అగు వరకు వేకువ వెలుగు తేజరైనట్లు నీతిమంతులు. అంటే సూర్యోదయము మొదలుకొని నడినెత్తి సూర్యుడు ఏ విధంగా ద ప్రాసెస్ ఖచ్చితంగా మనల్ని ఆ విధంగా నడిపిస్తాడు. ఆయన తేజరేలిచ్చినట్లు ప్రకాశించినట్లు చేస్తాడు. రెండవది కీర్తనల గ్రంథము 84:7 వారు నా నాటికి బల అభివృద్ధి నొందొచ్చు. ఖచ్చితంగా నీ బలము అభివృద్ధి పొందుతుంది. కనుక ప్రయాణము చేదురు ప్రతి వాడు సియోనులో దేవుని సన్నిధి. అంటే ఖచ్చితంగా నీవు దేవుని సన్నిధికి వెళ్ళే వరకు నిన్ను నన్ను శ్రమల పాఠశాలలో నడిపిస్తాడు. కనుక ఎప్పుడైతే ఈ విధముగా మనము వెళ్తామో ఆ రోజున ముగించుకుంటే, రోమీయులకు రాసిన పత్రిక 8:29 తన కుమారుడు అనేక మందిలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు మనల్ని ముందుగా ఎరిగి ఉన్నాడు. కనుక కుమారునితో సారూప్యము అంటే ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో మనల్ని ముందుగా నిర్ణయించాడు. చూసారా? కనుక యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక ఇక్కడ చెప్పబడుతుంది 3:2 చూస్తే, మనము దేవుని పిల్లలము కనుక లోకము మనల్ని ఎరగలేదు కనుక మనము దేవుని పిల్లలమై ఉండి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలి ఆయనను ముఖాముఖిగా చూడగలుగునట్లు మన అంతరంగమును శుద్ధి చేసుకోగలిగితే ప్రజలకి ప్రభువుని చూపించగలం కదా. ఒక్కసారి యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేయడం చాలా కష్టం కదా. పరిస్థితులు మనల్ని కృంగదీస్తున్నాయి కదా. అనుకుంటూ ఉంటాము, కుమిలి ఏడుస్తూ ఉంటాము, కానీ పైకి ఆ దేవునికి తెలియదా? నా హృదయంలో అవును తెలుసు, కానీ నిన్ను హృదయంలో ఒకటి పెట్టుకొని కుమిలిపోవడం వల్ల నీ ముఖము ప్రకాశించట్లేదు, నువ్వు జబ్బుదాని అయిపోతున్నావు, నీవు దుఃఖం దాని అయిపోతున్నావు అన్నతో అంటాడుగా. తన దుఃఖమును విడిచిపెట్టి అంటే ఆ ముఖము ఇంకా ఎంత మాత్రము దుఃఖము కనబడకుండా కలకలాడుతుంది. నీకు లోపల నొప్పుంటే జబ్బు ఫేస్, సిక్ ఫేస్ కనబడుతుంది కదా. లోపల ఏది ఉందో కోపం ఉంటే కోపమే కనబడుతుంది కదా. మరి లోపల దాన్ని బట్టే కదా బయట. ఈ రోజున లోపల ప్రశాంతంగా ఉండాలి కదా. బయటికి ఎంత అందమైన కప్పున్నా లోపల గలీజు ఉంటే కాఫీ తాగలేము కదా. కానీ బయటే చూస్తున్న లోకం, నీ లోపల చూస్తున్న దేవుడు ఇంతే తేడా. లోకం బయట చూస్తుంది, దేవుడు లోపల చూస్తాడు. కానీ నీ ముఖాన్ని, అందాన్ని ప్రజలు చూస్తారు, ముఖంలో మహిమను దేవుడు చూస్తాడు. ఎప్పుడైతే స్టెఫను ముఖము ప్రకాశించిందో దేవదూత వలె, మరి మోషే ముఖం ప్రకాశించిందో దేవదూత వలె, యేసు క్రీస్తు ముఖం ప్రకాశించిందో దేవదూత వలె, చూడలేకపోయారు కదా. ఆయన బట్టలు నీతి సూర్యుడిలాగా దగదగలాడి మెరిసిపోయినాయి కదా. ఒక్కసారి నీ ముఖం ప్రకాశించాలి, దేవుని మహిమతో నువ్వు నిండాలి. నీ ముఖం ప్రకాశించును గాక, నీ హృదయంలోకి దేవుని వెలుగు వచ్చును గాక, నీ చేతుల్లో ప్రేమ పుట్టును గాక, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిందండి. విత్తబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, ఈ వాక్యమైనా నీవు ప్రజల్లోకి నడిపించి మా అంతరంగాలు శుద్ధి చేస్తావని యేసునామములో దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.